రేయ్ బావా, నేనే మాట్లాడుతున్నా. బావా, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, ఓకే? రేయ్, ఈ టైంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని నీకు తెలుసు కదా. అదెంత పని తెస్తాను. అది ఈ సంవత్సరం పోతే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరమే జరుగుతుంది, నీకు తెలుసు కదా. బావా ప్లీజ్ ప్లీజ్, నేను తెస్తాను. ఓకే ఓకే, ఎక్స్పెక్టేషన్ కూడా పోయింది. వాడు ఏం చెప్పాడు? వాడికి నేను ఒక 2000 ఇవ్వాలి, దాంట్లో ఒక 1000 తీసుకుని మందు కొట్టే అంటున్నాడు. అయితే ఆ 1000 రూపాయలు ఇచ్చేయి. అది వర్కౌట్ అవదు. దాంట్లో నుంచి తీస్తే వాడికి ఇవ్వాల్సిన 2000, ఇప్పుడు తీసుకుంటున్న 1000 రూపాయలు మొత్తం కలిపి 3000 అవుతుంది కదా. మీ ఇద్దరైతే షేర్ కూడా ఇవ్వరు. అదే కరెక్టే. కరెక్ట్ ఏంటి? కరెక్టే. ఈ ఐడియా కూడా బూడిదైపోయింది కాబట్టి నెక్స్ట్ ప్లాన్ బి. ఏంటది? GNPC. హే, అది సూపర్ ఐడియా, ఫ్యాంటాస్టిక్. అవేమొద్దు, పరువు పోద్ది. నువ్వు తాగవా? కరెక్ట్ గా చెప్పు. తాగుతా. అయితే కొంచెం పరువు పోద్ది. ఓకే కదా, పద. లెట్స్ గో. ఈ సెల్ ఫోన్ చేతిలో ఉంటే అసలు టైమే తెలియట్లేదురా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సీన్లున్నాయిరా దీంట్లో. ఫీలింగ్ బ్యాడా? డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ వెయిటింగ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మందెక్కువై కొట్టుకుంటున్నారు నా కొడుకులు. ఈ రోజు ఎంత ఇంపార్టెంటో మేం మీకు చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్ కదా. మీరందరూ మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు మేం ముగ్గురం మాత్రం ఒక్క డ్రాపు మందు దొరక్క ఇక్కడే తిరుగుతున్నాం. హెల్ప్ చేయడానికి మంచి మనసున్న తాగుబోతులు ముందుకు రండి. ఒరే బాబు, బండిదేరా, వీళ్ళకి ఒక ఫుల్ కొనిద్దాం. బాధేస్తుంది. అది కాదనియా, డాన్ ఇప్పుడు వస్తారు కదా. అది కూడా కరెక్టేగా. ఏం చేద్దాం? ఇట్లు డ్రై టంగ్ తో మనోజ్, కుక్కు, రోహిణి. రోహిణియా అమ్మాయి అనుకుంటా. అమ్మో, డాన్ పిలుస్తున్నాడు. హలో డాన్ సార్, ఎక్కడున్నారు? మేమిక్కడ ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఓకే ఓకే. రేయ్ బండి తీరా. అలాగేనే. డయానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేసిన పాపానికి శిక్ష నువ్వు ఇక్కడే అనుభవించాలి. అప్పుడే నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. నన్ను క్షమించకూడదా? నన్ను చంపొద్దు. నేను నిన్ను చంపట్లేదు, నీకు నువ్వే ఆత్మహత్య చేసుకోబోతున్నావు. చూసి దిగరా బాబు, చెప్పేది నీకే. ఏది మిట్టు? నీ టూల్స్ చూపించరా. అక్కడున్నాయా? అవును సారు, మన ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, సినిమా స్టార్లు ఎవరు లేరా ఈ కేక్ కట్ చేయడానికి? మన ఫ్లాట్ లోనే సెలబ్రిటీ ఉండగా ఇంకెందుకురా బయట నుంచి సినిమా వాళ్ళు? అది కూడా ఓకేగా. 12 గంటలకి డయానా వస్తుంది, కేక్ కూడా కట్ చేస్తా. డయానా మాత్రమే కాదు, అందులో నా పాట కూడా ఉంది, విని నువ్వు వెళ్ళాలి. మర్చిపోకో. తప్పకుండా వెళ్ళు. అలాగే. ప్రెసిడెంట్ గారు, ఆ సినిమా వాళ్ళ దగ్గర ఇప్పుడే చెప్పేయండి. గత ఏడాది లాగా నా దగ్గర చిత్రం ప్రాబ్లం చేస్తే బాగుండదు చెప్తున్నాను. మళ్ళీ సెక్రటరీ అది ఇదంటే ఒప్పుకోను. అవన్నీ ఏం జరగవు. అందుకే ప్రెసిడెంట్ గారు మీకు చెప్తున్నా. సరే నువ్వు తాగు. అదే చేస్తున్నా. మీరు వెళ్ళండి, ముందు వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి ప్లీజ్. వీడొకటి
న్యూ ఇయర్ మందు, న్యూ ఇయర్ మందు. దేవుడా, ఒక ఆఫ్ అయినా దొరికితే బాగుండేది. దొరుకుతుంది. డబ్బులున్నాయా? రేయ్ కాటరగడ్డ, మ్మ్. మన పోస్ట్ లో ఏమైనా కామెంట్ వచ్చిందని చూడు. ఫేస్బుక్ లైక్ కామెంట్స్. రేయ్ ఇదేదో బాగుందిరా. 2500 లైక్స్, 500 కామెంట్స్. అవునా? చదువు చదువు చదువు. యూజ్ అయ్యేది ఏమైనా ఉందా? మంచి తాగుబోతులారా, మీరు యుఎస్ఏకి వచ్చేయండి, నేను ఫుల్ బాటిల్ కొనిస్తా, పార్టీ చేద్దాం. యుఎస్ఏనా? వాటితో టికెట్ డబ్బులు కూడా వేసేమను, ఆ తర్వాత మనం వెళ్దాం. రేయ్ మన ఊర్లో ఏమన్నారో చూడరా. కాకినాడ, వైజాగ్, రాజమండ్రి, రాజోలు. రేయ్ రేయ్ ఏయ్ కాటరగడ్డ, చదువు చదువు. రేయ్ మన ఫ్లాట్ లో ఉంటాడు కదా ఆ సిద్ధు శ్రీరామ్. ఏది ఆ సింగరా? ఆ ఇస్తానన్నాడా? రేయ్ మీరందరూ మందు దొరక్క నాశనం అయిపోతారా, తాగుబోతు వెదవల్లారా అని కామెంట్ చేశాడు వెదవా. దేవుడా, వాడు ఫ్యామిలీ. ఏయ్ వద్దు, తర్వాత తర్వాతనా? అయితే ఓకే. ఫస్ట్ బాటిల్ గురించి వెతుకుతాం. రే మన ప్లాస్టిక్ సామాన్లు, ఈ చెత్త చెత్తరం అంతా తీసేస్తే ఆ పాత బాటిల్ దొరుకుతుందా? ఇప్పుడేం చేద్దాం? అందరం కింద కూర్చొని చెమ్మ చెక్కలాడుకుందాం. వైన్ షాప్ పగలగొట్టడానికి ఏదైనా ఐడియా ఉంది? ఆలోచించరా. లేదు కదా? రేయ్ 2 పెగ్గులు తాకడానికి ఏమైనా దారి ఉందేమో చూడరా. దారి ఎలా తాగుదాం? రేయ్ ఆపరాది. రే ఏంట్రా? తను ఇప్పుడు నన్ను చూడాలంటుంది. ఏంటి? అవునరా. అయితే కలిపి ఇంకో 1000 రూపాయలు తీసుకో, ఎంజాయ్ చేద్దాం. అడగొచ్చు గాని మనం తాజ్ లో పార్టీ చేసుకుంటున్నామని మెసేజ్ చేశాను. మంచి పేరు కాటరగడ్డ, జనుల గడ్డని పెట్టుండాల్సింది. ఓకే అయితే మనం వెళ్దాం. ఎక్కడికి? అదేరా, ఎలాగో మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఉన్న టైంలో ఆ అమ్మాయిని కలిస్తే బాగుంటుంది కదా. డిఎన్ అపార్ట్మెంట్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడు మొదలవబోతుంది. మొట్టమొదటిగా మీ అందరికీ ప్రియమైన శ్రీ 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 పవన కుమారుడు అంటే ఎవరో కాదు, నేను పాడబోతున్నా ఎవర్ గ్రీన్ పాట. అందరికీ నచ్చిన, మీరు నచ్చిన ఫెమిలియర్ అయిన సినిమా నుంచి ఆ పాట అందమైన ప్రేమ గీతం మీకోసం, మీలో ఒకరైన ఈ సిద్ధు శ్రీరామ్ పాడుతున్నారు. అబ్బా వీడేం రా బాబు, తల చూడు నల్లగా ఏనుగు గుండులాగా. 50 కోట్లు వచ్చిన తర్వాత వీడి తలకి ఒక మంచి విగ్గు కొనియాలి. ఆ తర్వాత వీడిని బొంగోబెట్టి 2 గుద్దులు గుద్దాలి. Where is my bottle? బాటిలా? Bottle. ఇదిగోండి, ఇలాంటి బాటిల్ మీ అమ్మమ్మ కాలంలో కూడా చూస్తున్నాం. వీడేంటి బాటిల్ని లవ్ చేస్తున్నాడు? I like it. I like it. ఏంటబ్బా వీడు ప్రేయర్ కూడా చేస్తున్నాడు. रंबूटान ने बॉटल मिलने के बाद उसको फोन करने के लिए बोला था ना. ఆడికి చెప్పేదేంటి? Rambutan. Bless me, Rambutan. నాకెందుకులే, చూస్తే పోలా. Mao di Firo. వీణెక్కడో చూసానే. Just see the bottle. Have it, night, 12 o'clock, 3 o'clock, in between, okay? Okay. ఏం భాషరా అది? Mao di Firo. Mao di Firo. మొహమ్మద్ ఫిరో వీడి తాత పేరు అనుకుంటా. My luck. సార్, వెళ్ళేదారిలో ఒకసారి మా ఇంటి దగ్గర ఆగేద్దామా? మీరు వస్తారని మా ఆవిడ తినడానికి అవి ఇవి చేసి పెట్టింది. సరే అలాగే అక్కడే మన డీల్ కి సంతకం కూడా పెట్టేయచ్చు.
ఏమంటారు? ఓకే. అరే బాబు, స్ట్రైట్ గా ఇంటికి